నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రీ లెర్నింగ్ మ్యాథ్స్ తెలుగు. ఈ రోజు వీడియోలో మనం ఏపీడిఎస్సి 2025 ఇయర్లో ఇచ్చినటువంటి 12th జూన్ జరిగినటువంటి షిఫ్ట్ 1 పేపర్ని కంప్లీట్ సొల్యూషన్స్ షార్ట్ కట్స్ తో చూద్దాం. సో వీడియో మొత్తం మీరు చూస్తే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే విధానంతో పాటు మీరు కొత్త విషయాలను కూడా ట్రిక్స్ కూడా నేర్చుకోగలుగుతారు. సో ఇందులో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏ కార్ ట్రావెల్స్ 440 kilometers in 5.5 hours. The time required to cover 30 kilometers with the same speed. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే స్పీడ్. ఎప్పుడైతే స్పీడ్ అనేది కాన్స్టెంట్ గా ఉందో మనకి డిస్టెన్స్ కి టైం కి ఉన్న రిలేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. కాబట్టి నేను డిస్టెన్స్ రేషియో ఫైండ్ చేస్తున్నాను. సో 440:30 అంటే నాకు ఏమవుతుందండి 44:3 అవుతుంది. ఎప్పుడైతే డిస్టెన్స్ రేషియో 44:3 అవుతుందో టైం రేషియో కూడా మనకి ఏమవుతుందండి 44:3 అవుతుంది. ఎందుకు? స్పీడ్ కాన్స్టెంట్ గా ఉంది కాబట్టి రెండు కూడా అనులోమానుపాతంలో ఉంటాయి. కానీ లెక్క ప్రకారము ఈ 44 పార్ట్స్ ఎంత అన్నాడండి 5.5 hours అన్నాడు. సో ఇక్కడ ఆప్షన్స్ అన్ని మినిట్స్ లో ఉన్నాయి కానీ నేను మొత్తాన్ని మినిట్స్ లో మార్చుకుంటున్నాను కాబట్టి 5.5 hours ని మినిట్స్ గా మార్చుకుంటే నాకు ఏమవుతుందండి 330 minutes. అయితే 3 parts ఎంత? సో 3 parts ఎంత అంటే మనం క్రాస్ మల్టిప్లికేషన్ కదండి. 330 × 3/44. సో 11 4 11 30 2 2 2 15. సో 45/2 అంటే 22 1/2 minutes. కాబట్టి ఆప్షన్ 2 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ చూద్దామండి పర్సంటేజ్ సంబంధించి. దీంట్లో మనం ఏమీ లేదండి, ఆఫ్ ఎప్పుడైతే ఉందో దాన్ని ఇంటూ రాసుకుందాం. పర్సంటేజ్ అంటే by 100 కాబట్టి సో దీన్ని రాసినాక ఏముందండి 15/100 × 150 ప్లస్ x/100 × 250. అదేవిధంగా డెసిమల్ పోవాలి కాబట్టి దాన్ని రాస్తే నేను 425/10 రాసుకున్నాను. అదేవిధంగా పర్సంటేజ్ ఉన్నందుకు by 100 రాసుకున్నాను. క్లియర్? సో ఇక్కడ 100 100 100 అన్నిటిలోని కామన్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసుకున్నాను. అంతేకాక అన్నిటిలో 25 అనేది కామన్ గా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి క్యాన్సిల్ చేసుకోండి. లేదు మీకు ఎప్పుడు అంటే ఫస్ట్ 5తో చేసుకున్నాను. సో 5 3 15, 5 5 25, నెక్స్ట్ 5 8 40, అదేవిధంగా 5 5 25. క్లియర్? సో ఇక్కడ ఏమున్నట్టు 50 ఉన్నట్టు. నెక్స్ట్ మళ్ళీ 5తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేస్తే మళ్ళీ 5 3 15 అంటే 30, ఇక్కడ 5 10, ఇక్కడ 5 17. ఇక మనకి ఫైనల్ గా ఇక్కడ ఏం మిగులుతుందండి 90 + 10x = 17/10. నెక్స్ట్ క్షమించాలి, ఇక్కడ 200 కూడా ఇచ్చాడు కాబట్టి × 200 ఇక్కడ రాస్తున్నానండి × 200. సో 0 0 మనకి క్యాన్సిల్ అవుతుంది. ఇక ఫైనల్ గా మనకి ఇక్కడ ఎంత మిగులుతుంది అండి ఇది 340 మిగులుతుంది. అదేవిధంగా 90 + 10x అన్నిట్లోని 0 అనేది కామన్ గా ఉంటుంది క్యాన్సిల్ చేసుకుంటే x = 34 - 9 అంటే ఎంతండి 25 అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ కొంచెం విషయానికి వచ్చేసరికి మనకి కాంపౌండ్ సంబంధించిన ప్రాబ్లం ఇచ్చాడండి. ఇక్కడ మనకు ప్రిన్సిపల్ అమౌంట్ 12,000 అని చెప్పడం జరిగింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, టైం పీరియడ్ 1.5 year. కానీ ఇక్కడ ఒక మాట చెప్పడం జరిగింది ఏంటండి అర్ధ సంవత్సరానికి ఒకసారి అంటే కాంపౌండెడ్ ఆఫ్ ఇయర్లీ అంటున్నాడు. ఎప్పుడైతే మనం కాంపౌండెడ్ ఆఫ్ ఇయర్లీ అన్నానో ఈ 10% కాస్త మనకి ఏమవుతుందండి 1 year కి ఇచ్చాడు కాబట్టి హాఫ్ ఇయర్ విషయానికి వస్తే మనకి ఎంత అవుతుంది మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% గా మారుతుంది. ఇప్పుడు 1.5 year అంటే నేను ఎన్ని టైమ్స్ కట్టాలండి ఇది 3 times 5% చొప్పున క్యాలిక్యులేట్ చేయాలి 12,000 మీద. కాబట్టి నేను ఏం చేస్తాను అంటే 12,000 రూపీస్కి నేను అమౌంట్ ని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో చాలా సింపుల్, నాకు ఎప్పుడైతే 5% కావాలో వాట్ ద 10% 1200. సో 5% అంటే ఆ 1200 లో సగం 600 కాబట్టి సో నా అమౌంట్ ఏమవుతుందండి 6 months తర్వాత 12,600 ఒకసారి అయిపోయింది. మళ్ళీ 5% మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి అసలు ప్లస్ వడ్డీ మీద మనం ఇంట్రెస్ట్ ఫైండ్ చేయాలి కాబట్టి ఇప్పుడు నేను 12,600 మీద నేను క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇందులో మనకి 10% అంటే ఎంత అండి 1260. 5% అంటే అందులో సగం కాబట్టి సో అందులో సగం నాకు ఎంత అవుతుందండి 630 అవుతుంది. సో ఇప్పుడు నాకు టోటల్ అమౌంట్ ఎంత అవుతుందండి 031213 అంటే 13230 అవుతుంది. సో సెకండ్ టైం కూడా ఫైండ్ చేస్తాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ నేను ఏం చేయాలండి 5% చొప్పున థర్డ్ టైం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇందులో మనకి స్పష్టంగా తెలుసు 10% అంటే ఎంతండి 1323. 5% అంటే అందులో సగమే కాబట్టి సో అందులో సగం ఎంత అవుతుందండి 6 12 అంటే మళ్ళీ మనకి ఇటు వెళ్ళిపోతుందండి 6 times పోతుంది. అదేవిధంగా సో 2 1 ఇంకా మనకి 0.5 ఉంటుంది అంటే 661
0.5 ఉంది. ఇప్పుడు మనకి టోటల్ అమౌంట్ కావాలంటే ఏం చేయండి, ఈ అమౌంట్ మొత్తం కలిపితే కదా వచ్చేది, కాబట్టి నేను కలిపితే 5. సో 0 + 1 అంటే 1, 3 + 6 అంటే 9, అదేవిధంగా 6 + 2 అంటే 8. కాబట్టి నా ఆన్సర్ ఏమవుతుందండి 13891.5 అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి ఒక వ్యక్తి ఒక వస్తువుని 800 రూపాయలు కొని 8% లాభానికి అమ్మేడు అన్నాడు. కాబట్టి 800 రూపాయలు ఫైండ్ చేస్తే 8% ఆయనకి ప్రాఫిట్ వచ్చింది. ఎప్పుడైతే 8% ప్రాఫిట్ వచ్చిందో ఇందులో మనకు స్పష్టంగా తెలుసు 10% అంటే 800, 1% అంటే 80. కాబట్టి 1% 80 కాబట్టి 8% అంటే 8 64 కాబట్టి 640 రూపాయలు అవుతుంది. క్లియర్. అదే విధంగా రెండో వస్తువుని ఎంత కొన్నాడు, 10,000 రూపాయలు కొన్నాడు, కానీ 10% నష్టానికి అమ్ముకున్నాడు అన్నాడు. 10% నష్టానికి అమ్ముకున్నాడంటే 10% ఆఫ్ 10,000 అంటే ఎంత అవుతుందండి 1000 రూపీస్. సో ఇక్కడ ప్రాఫిట్ కాబట్టి ప్లస్ చేసాను, ఇక్కడ లాస్ కాబట్టి మైనస్ చేశాను. క్లియర్. సో ఓవరాల్ గా అతనికి ఏమవుతుంది, ప్రాఫిట్ తో పోల్చుకుంటే లాస్ ఎక్కువ కాబట్టి సో ఓవరాల్ గా వచ్చిన లాస్ ఎంతండి -360 రూపీస్. ఇప్పుడు మన క్వశ్చన్లో ఏమన్నాడు, మొత్తం మీద అతనికి లాభమా నష్టమా ఎంత వచ్చిందాడు. సో మైనస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నష్టం వచ్చింది కాబట్టి సో లాస్ పర్సంటేజ్ కావాలి కాబట్టి లాస్ ఈజ్ ఈక్వల్ టు వచ్చిన లాస్ బై టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది మనకి కొన్న వేళ 18,000 రూపాయలు కాబట్టి 18,000 రూపీస్ ఇంటూ 100. సో 2 zeros కి 2 zeros క్యాన్సిల్, సో 0 కి 0 క్యాన్సిల్. సో 18 36 2 సార్లు పోతుంది కాబట్టి 2% లాస్. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. టేబుల్ యొక్క ప్రకటన వేళ ఇచ్చాడు మనకి, దాని యొక్క మార్కెట్ ప్రైస్ ఎంతండి 12,800. సో దీని మీద మనకి 20% డిస్కౌంట్ ఇచ్చాడు అన్నాడు కాబట్టి సో 20% డిస్కౌంట్ ని దీంట్లో మనం సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి 10% నాకు 12,180 రూపాయలు అవుతుంది కాబట్టి 20% ఎంత అవుతుంది 2,560 రూపాయలు. సో నేను ఈ 12,800 నుంచి 2,560 రూపాయలు తీస్తే వచ్చేటటువంటి ఫైనల్ మార్కెట్ ప్రైస్ ఎంతో చూద్దాం. సో 0, 10 నుంచి 6 తీస్తే 4, 7 నుంచి 5 తీస్తే 2, సో 10 నుంచి 2 తీస్తే 10. అంటే నాకు ఫైనల్ మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుందండి 10,240 రూపాయలు. ఇప్పుడు దీని మీద ఎంత పర్సంటేజ్ డిస్కౌంట్ ఇస్తే ఫైనల్ వాల్యూ ఏమన్నాడండి 8704 అయింది అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ అమౌంటే మన యొక్క డిస్కౌంట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు నాకు 10,240 రూపాయల నుంచి 8,704 రూపాయలు నేను సబ్ట్రాక్ట్ చేస్తే నాకు ఎంత అవుతుందండి 1,536 రూపాయలు అవుతుంది. క్లియర్. ఇప్పుడు నాకు సెకండ్ డిస్కౌంట్ కావాలంటే ఏంటండి, ఈ 1,536 రూపాయలు ఇచ్చినటువంటి రుసుము డిస్కౌంట్ అనేది ప్రకటన వేళ 10,240లో ఎన్నో శాతమో ఫైండ్ చేస్తే అదే నా యొక్క వాల్యూ అవుతుంది. సో దీన్ని క్యాలిక్యులేట్ చేయకుండా నేను అప్రాక్సిమేట్ చూసుకుని ఇక్కడ 0 కి 0 క్యాన్సిల్. ఇక్కడ మనం గమనిస్తే ఈ వాల్యూ దీనికన్నా ఎక్కువగా ఉంది, అంటే ఖచ్చితంగా 1 కన్నా ఎక్కువ ఉంటుంది, అంటే ఇక్కడ 1 పాయింట్. క్లియర్. నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఎప్పుడైతే 1 పాయింట్ ఉందో ఆప్షన్ 10% అవ్వదు, అంటే 0 పక్కన పెడితే. క్లియర్. ఇంకా రిమైనింగ్ మూడిట్లో మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఇంకా ఎంత ఎక్కువ ఉందో చూద్దాం. ఇప్పుడు ఉదాహరణకి ఈ 1024కి 1536కి మనం డిఫరెన్స్ చూస్తే దీంట్లో సగం వాల్యూ నాకు ఏమవుతుందండి 6, 2 5, 2 12 అంటే 512 అవుతుంది. ఇప్పుడు మీరు గమనిస్తే నేను 1024కి 512 నేను కలిపాను అనుకోండి, నాకు 6, 3, 15, 36 అంటే క్లియర్ గా నాకు ఏమవుతుంది ఈ సంఖ్య దీనికి 1.5 టైమ్స్ అవుతుంది. కాబట్టి 1.5 into 10 అంటే 15%. సో ఆప్షన్ 2 అనేది నా యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఆప్షన్స్ బట్టి ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి టైం అండ్ వర్క్ సంబంధించి క్వశ్చన్ ఇచ్చాడండి. క్వశ్చన్ మనకి ఏమన్నాడు, ఏ ఒక పనిని మనకి 4 days లో కంప్లీట్ చేసినని చెప్పాడు. బట్ బి అదే పనిని పూర్తి చేయడానికి ఏకు పట్టే సమయానికి 2 ఎంతలు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, ఇది 4 days లో కంప్లీట్ చేస్తే బి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడండి 8 days లో కంప్లీట్ చేస్తాడు. బట్ సి ఒక్కడే అదే పనిని బికు పట్టే సమయం తీసుకుంటాడు. అంటే బి 8 days కాబట్టి సి కూడా ఏమవుతుంది 8 days అవుతుంది. కాబట్టి ముగ్గురు కలిపి ఎన్ని రోజుల్లో పని పూర్తి చేస్తారంటే మనం ఏం చేయాలి, టైం ని ఎగ్జంప్షన్ చేసుకోవాలి. దానికి ఎల్సిఎం కాన్సెప్ట్ వాడతాం కాబట్టి 4, 8, 8 కి ఎల్సిఎం ఎంత అండి 8. క్లియర్. కాబట్టి 4ను మనం ఎన్నిసార్లు గుణించాలి, దీన్ని 2తో గుణిస్తాం. సో 8ని 1తో గుణిస్తాం, ఇక్కడ కూడా 8ని 1తో. అంటే దాని అర్థం ఏంటి, ఏ ఒక రోజులో 2 యూనిట్ల పని, బి 1 యూనిట్, సి అదే విధంగా 1 యూనిట్ పని చేస్తాడు. సో ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంటే ముగ్గురు కలిపి ఒక రోజులో చేసే పని ఎంతండి 2 + 1 + 1 అంటే 4 యూనిట్స్.
సో మొత్తం పని ఎంత 8 యూనిట్లు, ఒక రోజులో చేసే పని ఎంత 4 యూనిట్స్. కాబట్టి 8 యూనిట్లని ముగ్గురు కలిపి ఎన్ని రోజుల్లో పని పూర్తి చేస్తారండి? 2 days లో పూర్తి చేస్తారు. కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కొంచెం రేషియోకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ తో పాటు క్వాంటిటీ రిలేటెడ్ గా ఇవ్వడం జరిగింది. కింద ఇచ్చినట్టు ఆప్షన్ లో ఏది ట్రూ కాదు అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆప్షన్ విషయానికి వస్తే, ఫస్ట్ ఆప్షన్ లో మనకి ఏమన్నాడండి, 15 km is to 5 meters అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను దీన్ని క్యాల్కులేట్ చేసుకుంటే నాకు ఏమవుతుంది చూద్దాం. అన్నిటినీ మీటర్లో మార్చేది కాబట్టి, సో 15 into 1000 meters is to 5 meters. సో 2 meters లో ఉన్నాయి కాబట్టి నాకు ప్రాబ్లం లేదు. 1 కిలోమీటర్ 1000 meters కాబట్టి, సో 5 1 5 3. సో క్యాల్కులేట్ చేసుకున్నాక ఎంత అవుతుందండి? 3000 is to 1 వస్తుంది. క్లియర్. అదే విధంగా సెకండ్ విషయానికి వచ్చేసరికి మనకి ఏమన్నా అని చెప్పాడు, 50 hours 1 minute. సో 1 minute అంటే 60 minutes కాబట్టి 50 into 60 is to 1. సో అన్ని మినిట్స్ లో మార్చింది కాబట్టి ఇది కూడా 3000 is to 1. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది ట్రూ అవుతుంది. కానీ మనకి నాట్ ట్రూ అడిగాడు. ఇప్పుడు సెకండ్ చూద్దాం. సెకండ్ విషయానికి వచ్చేసరికి మనకి ఏమన్నాడు, లీటర్స్ మిల్లీ లీటర్స్ అడిగాడు. 1 liter is equal to 1000 milliliters కాబట్టి ఇక్కడ 2.5 ని రాసుకుంటే ఏమని రాయొచ్చు, 5/2 into 1000 milliliters is to 10 milliliters. క్లియర్. సో ఒకే క్వాంటిటీలో ఉన్నాయి కానీ కంపేర్ చేసుకోవడానికి నాకు బాగుంటుంది. 0 0 క్యాన్సిల్, అదేవిధంగా ఇది 50 times క్యాన్సిల్ అవుతుంది కాబట్టి నాకు 250 is to 1 వస్తుంది. సేమ్ అదేవిధంగా ఇక్కడ కేజీలు గ్రాములను కూడా మనం మార్చాలి కాబట్టి 1 kg అంటే 1000 grams కాబట్టి ఇక్కడ నాకు ½ into 1000 grams is to 1 gram. క్లియర్. ఇదేమవుతుందండి 500 is to 1 అవుతుంది. సో ఇక్కడ నాకు 250 is to 1 is equal to 500 is to 1 అవుతుందా? కాదు. కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది నాట్ ట్రూ. అదేవిధంగా ఇప్పుడు థర్డ్ ఆప్షన్ చూద్దాం. థర్డ్ ఆప్షన్ విషయానికి వచ్చేసరికి మనకి ఏమన్నాడు, 1 second 10 minutes అన్నాడు. సో అన్నిటిని సెకండ్ లో మార్చుకుంటాం కాబట్టి 1 second is to 1 minute కి 60 seconds కాబట్టి 10 minutes కి 10 into 60. సో ఇది కూడా మనం క్యాల్కులేట్ చేసుకుంటే 1 is to 600 అవుతుంది. సేమ్ అదే విధంగా ఇక్కడ నాకు సెంటీమీటర్స్ మీటర్స్ ఇవ్వడం జరిగింది. సో 1 meter కి మనకి 100 centimeters కాబట్టి మొత్తాన్ని నేను సెంటీమీటర్ లోకి మార్చేస్తున్నాను కాబట్టి 1/4 centimeters is to 15 into 100 centimeters. క్లియర్. ఇక్కడ నాకు సెంటీమీటర్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఈ వాల్యూ కూడా నేను క్యాల్కులేట్ చేసుకుంటే 1 is to 6000 అవుతుంది. గమనించండి, 1 is to 4 అడగలితే 6000 అవుతుంది. కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, నాట్ ఈక్వల్. కాబట్టి మనకి ఏమన్నాడు, సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ రెండు ట్రూ కాదు కాబట్టి సో నాకు ఆప్షన్ 3 అనేది నాకు ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనకి క్వాంటిటీస్ సంబంధించి మెజర్మెంట్ లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ 10 billion is equal to ఏంటి? ఒకటే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ముందు ఆప్షన్స్ కి వెళ్ళిపోదాం. క్రోర్, మిలియన్ ఉంది. మీకు ఆల్రెడీ నేను చెప్పిన ఒక ట్రిక్, MBT, మహేష్ బాబు తెలుగు హీరో. క్లియర్. M అంటే మిలియన్, B అంటే బిలియన్, T అంటే ట్రిలియన్. సో మిలియన్ అంటే 10⁶, బిలియన్ అంటే 10⁹, ట్రిలియన్ అంటే 10⁻12. సో అన్నిటికి 3 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనం 3 places ఇచ్చినట్టు. క్లియర్ ఆర్ నాట్? సో సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అదే విధంగా మన ఇండియన్ సిస్టమ్ విషయానికి వచ్చేసరికి, ఇండో అరబిక్ సిస్టమ్ విషయానికి వచ్చేసరికి మనకేంటి, లాక్స్ క్రోర్స్ గురించి మాట్లాడుతాం. సో జనరల్ గా 1 lakh అంటే ఎంతండి, 10⁵. అదే విధంగా 1 crore is equal to మనకి ఎంతండి, 10⁻7 zeros. క్లియర్. ఇప్పుడు దాని ప్రకారం నేను చూస్తే ఇక్కడ నాకు బిలియన్ అన్నాడు, 10 billion కాబట్టి 10 into, సో 1 billion is equal to ఎంతండి మనకి 10⁹ కాబట్టి దీని వాల్యూ నాకు ఏమవుతుంది, 10⁻10 అవుతుంది. ఇప్పుడు కింద ఆప్షన్ నాకు ఏది అవుతుందో చూద్దాం. సో 1 crore అంటే ఏంటి మనకి స్పష్టంగా తెలుసు, 10⁻7 కాబట్టి ఇది అయితే కాదు, ఎందుకు 10⁸8 అవుతుంది. అదే విధంగా ఇది 10⁹9 అవుతుంది కాబట్టి ఇది కూడా ఆప్షన్ కాదు. నెక్స్ట్ ఇక్కడ మిలియన్ అన్నాడు. మిలియన్ అంటే మనకి ఎంత, 10⁻6 అని తెలుసు కాబట్టి ఇక్కడ నాకు 1000 అంటే 10³ into 10⁻6 అంటే ఓవరాల్ నాకు ఏమవుతుంది, ఇది కూడా 10⁻9 అవుతుంది కాబట్టి ఇది కూడా ఆప్షన్ కాదు. ఇంకా ఫైనల్ గా ఏముందండి, ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. అవునా కాదో చెక్ చేసుకుందాం. దీన్ని 10⁻4 into 10⁻6 రాసుకుంటే ఏమవుతుంది, నాకు 10⁻10 అవుతుంది. అంటే 10 billion is equal to how many millions? 10,000 millions. క్లియర్. సో ఈ విధంగా మనం ఈ యొక్క మెజర్మెంట్స్ ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ HCF అదేవిధంగా LCM సంబంధించి ఇవ్వడం జరిగింది.
సో మనం హెచ్సిఎఫ్ ని ఈజీగా ఫైండ్ చేయొచ్చు. హెచ్సిఎఫ్ ఎప్పుడైనా మనం ఫైండ్ చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన సంఖ్యలకి మధ్య డిఫరెన్స్ ఫైండ్ చేయండి. హెచ్సిఎఫ్ అంటే ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఈ రెండింటికి డిఫరెన్స్ మనం ఫైండ్ చేస్తే ఎంత వస్తుంది? నాకు 250. ఎప్పుడైతే మనం ఈ విధంగా డిఫరెన్స్ ఫైండ్ చేసామో ఖచ్చితంగా మన హెచ్సిఎఫ్ అయితే ఈ డిఫరెన్స్ అయినా అవుతుంది, లేదా ఈ డిఫరెన్స్ కి సంబంధించినటువంటి ఫ్యాక్టర్స్ లో ఏదో ఒకటైనా అవుతుంది. ఇప్పుడు దీన్ని ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి చూద్దాం. ఇక్కడ 250 తోటి నాకు 300 కానీ అదేవిధంగా 550 కానీ క్యాన్సిల్ అవ్వు. కాబట్టి ఇక్కడ 250 కాదు, 250 యొక్క ఫ్యాక్టర్స్ దీని యొక్క హెచ్సిఎఫ్ అవుతాయి. సో దీనికోసం నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ 250 రాస్తే 25 into 10 గా రాసుకోవచ్చు కదా. ఇక్కడ మనం స్పష్టంగా చూస్తే 10 అనేది 300 ని క్యాన్సిల్ చేస్తుంది, అదేవిధంగా 550 ని క్యాన్సిల్ చేస్తుంది. కాబట్టి 10 అనేది కన్ఫామ్ గా దీని యొక్క హెచ్సిఎఫ్ లో ఒక ఫ్యాక్టర్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఏముంది? 25 విషయానికి వద్దాం. 25 చూస్తే 25 అనేది 300 ని డివిజిబుల్ చేస్తుంది, కానీ 55 డివిజిబుల్ చేస్తుందా? చేయదు. కాబట్టి ఇప్పుడు నేను 25 రాస్తే 5 into 5 గా రాయొచ్చు కదా. ఇప్పుడు ఓన్లీ ఒక సింగిల్ 5 తీసుకొని చూస్తే 5 300 ని 550 రెండింటిని క్యాన్సిల్ చేస్తుంది. కాబట్టి సో దీని యొక్క హెచ్సిఎఫ్ నాకు ఏమవుతుందండి? 5 into 10 అంటే 50 అవుతుంది. క్లియర్? నెక్స్ట్ అంటే ఇప్పుడు నాకు a ప్లస్ b వాల్యూ నాకు ఎంత అయిందండి? 50 అయింది. అదే విధంగా నాకు ఎల్సిఎం ఆఫ్ 12 and 18 అడిగాడు. ఎప్పుడైతే మనం ఎల్సిఎం ఫైండ్ చేయాలంటే లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ చాలా సింపుల్. ఈ రెండిట్లో కామన్ గా ఉండేటువంటి వాల్యూ తీస్తున్నాను. సో ఈ రెండిట్లో 6 కామన్ గా తీసాను అనుకోండి, నాకు ఏమవుతుంది? 6 2 6 3. క్లియర్? ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ 2 3 అనేవి కామన్ గా ఏ సంఖ్య తోటి కూడా పోవు. కారణం ఏంటి? ఇవి రెండు కూడా కో ప్రైమ్, పరస్పర ప్రధాన సంఖ్యలు. కాబట్టి వాటి యొక్క ప్రొడక్టే దీని యొక్క ఎల్సిఎం కాబట్టి ఇంటూ 6. కాబట్టి ఓవరాల్ గా ఎల్సిఎం ఏమవుతుంది? 6 into 6 అంటే 36. క్లియర్? అంటే ఇక్కడ నాకు ఏమవుతుంది? a మైనస్ b వాల్యూ 36 వచ్చింది, a ప్లస్ b వాల్యూ 50 వచ్చింది. ఇప్పుడు నాకు ఏం కావాలి? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కావాలి. సో a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే మనకి సుస్పష్టంగా తెలుసు ఏంటండి? a ప్లస్ b ఇంటూ a మైనస్ b. సో a ప్లస్ b వాల్యూ ఎంతండి? 50. అదేవిధంగా a మైనస్ b వాల్యూ ఎంతండి? 36. కాబట్టి 36 5 ఎంతండి? 180 అంటే 1800 నా యొక్క ఆన్సర్. సో ఆప్షన్ 1 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి లాగర్థం మీద ఇవ్వడం జరిగిందండి. మనకి సుస్పష్టంగా తెలుసు లాగర్థం విషయానికి వచ్చేసరికి ఎప్పుడైనా కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. సపోజ్ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి మనకి ఏమవుతుందండి? లాగ్ ఏ ఇంటూ బి ఆర్ ఏబి. అదేవిధంగా లాగ్ ఏ మైనస్ లాగ్ బి మనకి ఏమవుతుందండి? లాగ్ ఏ బై బి. క్లియర్? అదేవిధంగా లాగ్ ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పోనెన్షియల్ ముందుకు వస్తే m log a. సో ఈ బేసిక్ ఫార్ములాస్ మనం అప్లై చేసుకుని దీన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో రెండిట్లోని లాగర్థం అనేది కామన్ గా ఉంది కాబట్టి సో లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఫార్ములా ఏంటి? లాగ్ ఏ బై బి. కాబట్టి లాగ్ ఏ బై బి అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 10/x. క్లియర్? ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా మనం లాగ్ ఏ పవర్ ఈజ్ ఈక్వల్ టు m log a ఫార్ములా అప్లై చేస్తే ఇక్కడ కూడా లాగ్ ఏ 3 స్క్వేర్. క్లియర్? సో రెండిట్లోని కూడా లాగ్ ఏలు మనకి కామన్ గా ఉన్నాయి కాబట్టి లాగ్ ఏల్ని మనం రిమూవ్ చేస్తే ఇక్కడ చివరికి మనకి ఏం మిగులుతుందండి? ఎక్స్ స్క్వేర్ మైనస్ 10/x ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే 9. ఇప్పుడు నాకు వచ్చేటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుందండి? ఎక్స్ స్క్వేర్ మైనస్ 9x మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. సో మనం ఏవైనా ఒక రెండు సంఖ్యలు తీసుకుంటే వాటి యొక్క సమ్ నాకు ఏమవ్వాలి? 9 అవ్వాలి, వాటి యొక్క ప్రొడక్ట్ ఏమవ్వాలి? నాకు -10 అవ్వాలి. క్లియర్? సో ఆ విధంగా సమ్ అనేది 9 అవుతూ ప్రొడక్ట్ అనేది -10 అయ్యే సంఖ్యలు మనకి ఏమున్నాయండి? సపోజ్ నేను +10 అదేవిధంగా -1 తీసుకున్నాను అనుకోండి రెండు సంఖ్యల్ని, వీటి యొక్క ప్రొడక్ట్ నాకు ఏమవుతుంది? -10 అవుతుంది. అదేవిధంగా సమ్ ఏమవుతుంది? నాకు 9 అవుతుంది. కాబట్టి ఎక్స్ వాల్యూస్ నాకు ఏమవుతుందండి? +10 -1 అవుతుంది. ఎందుకు? ఎక్స్ యొక్క ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 1 కాబట్టి దాంతో డివైడ్ చేసా మళ్ళీ అయ్యే వాల్యూస్ వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఆన్సర్స్ మనకి ఏమవుతుందండి? 10 ఉంది, -1 ఉంది. మరి ఏంటి? ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. లాగ్ వాల్యూ ఎప్పుడైనా సరే మనకి డిఫైన్డ్ అయిందంటే ఎక్స్ అనేది ఏమవ్వాలంటే నాన్ నెగిటివ్ అవ్వాలి. క్లియర్? అంటే దాని అర్థం ఏంటంటే అది నాన్ నెగిటివ్ వాల్యూ అయి ఉండాలి. ఇది మర్చిపోవద్దు. క్లియర్ ఆర్ నాట్? సో ఎప్పుడు కూడా ఎక్స్ వాల్యూ మనకి పాజిటివ్ అవ్వాలి కాబట్టి సో ఎక్స్ వాల్యూ మనం ఏం తీసుకుంటాం? 10 గా తీసుకుంటాం కాబట్టి ఆప్షన్ 1 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఏమాత్రం కంగారు పడి ఆప్షన్ 2 అని మీరు పెట్టారంటే మాత్రం అది తప్పు. ఎందుకు? బేసిక్ డెఫినేషన్ ఆఫ్ లాగర్థం ఉన్నావు మీరు గమనించాలి. సో ఎక్స్ అనేది ఎప్పుడు కూడా మనకి పాజిటివ్ వాల్యూ అవ్వాలి. మరో విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది ఎప్పుడు కూడా మనకి ఏమో పాజిటివ్ వాల్యూ అవ్వాలి. ఎక్స్ వాల్యూ 0 కూడా అవ్వకూడదు. ఎందుకు? లాగ్ 0 ఈజ్ ఆల్సో నాట్ డిఫైన్డ్. క్లియర్? కాబట్టి
పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి కాబట్టి నేను 10 గా తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ కొంచెం బాడ్ మాస్ రూల్ బేస్ చేసుకొని కింద నుంచి ఉన్నటువంటి దాన్ని అసెండింగ్ ఆర్డర్ అంటే ఆరోహణ క్రమంలో రాయమంటున్నాడు. క్లియర్? అంటే దాని అర్థం ఏంటండి, ఇంక్రీజింగ్ ఆర్డర్ లో మనం రాయాలి అసెండింగ్ ఆర్డర్. క్లియర్? సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఆప్షన్ చూస్తే మనకి ఏమని ఇచ్చాడు, ఏ వాల్యూ -31 డివైడెడ్ బై, ఇప్పుడు ఈ ఓవరాల్ గా ఈ బ్రాకెట్ లో ఉన్న వాల్యూ ఫైండ్ చేస్తే నాకు ఏమవుతుంది, -30 -1 అంటే -31 అంటే -31/-31 అంటే ఈ వాల్యూ నాకు ఏమవుతుంది, 1 అవుతుంది. అంటే ఏ వాల్యూ నాకు ఏమవుతుందండి, 1 అవుతుంది. అదేవిధంగా సెకండ్ బి కి సంబంధించిన వాల్యూస్ చూస్తే, సో ఈ వాల్యూ నేను ఫైండ్ చేస్తే నాకు ఏమవుతుంది, -10 అవుతుంది. అదేవిధంగా నాకు ఈ వాల్యూ ఫైండ్ చేస్తే నాకు ఏమవుతుంది, +1 అవుతుంది. సో నాకు బి వాల్యూ ఏమవుతుందండి, బి ఈజ్ ఈక్వల్ టు -10/+1 అంటే నాకు ఈ వాల్యూ ఏమవుతుందండి, -10 అవుతుంది. క్లియర్? సేమ్ అదేవిధంగా ఇప్పుడు నాకు సి వాల్యూ నేను ఫైండ్ చేయాలంటే, సో ఇప్పుడు ఫస్ట్ ఈ బ్రాకెట్ లో వాల్యూ మనం ఫైండ్ చేసాం అనుకోండి, ఇది ఏమవుతుంది నాకు -36/12 అంటే నాకు ఏమవుతుంది, -3 అవుతుంది. క్లియర్? ఇప్పుడు నాకు సి వాల్యూ కావాలంటే ఏమవుతుంది, -3/3 అంటే నాకు -1 అవుతుంది. క్లియర్? ఇప్పుడు నాకు ఏ వాల్యూ తెలుసు, బి వాల్యూ తెలుసు, సి వాల్యూ తెలుసు. వీటిని ఏం చేయాలంటే ఒక ఇంక్రీజింగ్ ఆర్డర్ లో మనం అరేంజ్ చేయాలి. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఏదైతే చిన్న వాల్యూ ఉందో దాన్ని రాయాలి. ఇప్పుడు ఇందులో నాకు చిన్న వాల్యూ ఏంటండి, -10 కాబట్టి బి అనేది నాకు చిన్న వాల్యూ, తర్వాత -1 కాబట్టి సి అనేది చిన్న వాల్యూ, అదే దాంతో పోల్చుకుంటే ఇది పెద్ద వాల్యూ, తర్వాత పెద్ద వాల్యూ ఇంక్రీజింగ్ లో ఏ వాల్యూ పెద్ద వాల్యూ, కాబట్టి నా యొక్క ఆప్షన్ అవుతుంది BCA. సో ఆప్షన్ 3 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి మనకి యూనిట్ డిజిట్ ని ఫైండ్ చేయమంటున్నాడు. ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఎప్పుడైతే మనం యూనిట్ డిజిట్ ని ఫైండ్ చేయమంటాడో మనం కేవలం యూనిట్ డిజిట్ మీదే ఫోకస్ చేయాలి. క్లియర్ అన్నా? ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత అండి, 1, ఇక్కడ 2, 3, 4, 5, 6, 7. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైనా సరే క్యూబ్ కి సంబంధించి యూనిట్ డిజిట్స్ గురించి మనం మాట్లాడితే ఒకే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే ఇక్కడ మనకు ఉండేటటువంటి వాల్యూలో ఎక్సెప్ట్ 2, 8, 3, 7 తప్ప రిమైనింగ్ ఏ డిజిట్ వస్తే దానికి యూనిట్ డిజిట్ లో అదే వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ 1 ఉందనుకోండి యూనిట్ డిజిట్ లో 1 వస్తుంది, 5 ఉందనుకోండి 5 వస్తుంది, అదేవిధంగా 6 ఉంటే 6 వస్తుంది. ఇప్పుడు ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ యూనిట్ డిజిట్ లో మనకి ఏముందండి, 1 ఉంది కాబట్టి దీని యొక్క క్యూబిక్ లో కూడా 1 వస్తుంది. క్లియర్? సో నెక్స్ట్ ఏమన్నా 2, 3 కాబట్టి పక్కన పెట్టారు. నెక్స్ట్ 4 ఉంది కాబట్టి యూనిట్ డిజిట్ లో కూడా 4 వస్తుంది, 5 ఉంది కాబట్టి 5 వస్తుంది, 6 ఉంది కాబట్టి 6 వస్తుంది. క్లియర్? ఇంకా రిమైనింగ్ విషయానికి వచ్చేసరికి మనకి ఎప్పుడైనా సరే ఇలాంటి క్యూబిక్ వాల్యూ ఇక్కడ 2 ఉంటే దాని యొక్క యూనిట్ డిజిట్ లో క్యూబ్ చేసాక మనకు వచ్చే వాల్యూ 8 అవుతుంది. అలా కాకుండా 8 ఉంటే 2 వస్తుంది, అదేవిధంగా 3 ఉంటే 7 వస్తుంది, 7 ఉంటే 3 వస్తుంది. క్లియర్ ఆర్ నాట్? సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ప్రకారం మనకి ఇక్కడ 2 ఉంది కాబట్టి యూనిట్ డిజిట్ లో మనకి ఏమొస్తుందండి, 8 వస్తుంది. ఇక్కడ 3 ఉంది కాబట్టి మనకి యూనిట్ డిజిట్ లో 7 వస్తుంది, ఇక్కడ 7 ఉంది కాబట్టి 3 వస్తుంది. లేదా మీకు క్యాలిక్యులేట్ చేసుకున్న 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ 27 కాబట్టి 7, 7 క్యూబ్ 343 కాబట్టి 3. ఆ విధంగా రాసుకున్న ఒకటే, మీరు ఐడెంటిఫై చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ. క్లియర్? ఇప్పుడు యూనిట్ డిజిటే కావాలి కాబట్టి అన్నిటిని మనం యాడ్ చేస్తే వచ్చేటువంటి వాల్యూ యొక్క యూనిట్ డిజిటే ఈ ఫైనల్ ఆన్సర్ యొక్క యూనిట్ డిజిట్ అవుతుంది. కాబట్టి 1 + 8 ఎంత అవుతుందండి, 9. క్లియర్? అదే విధంగా 4 + 5 ఎంత అండి, 9. 6 + 3 ఎంత అండి, 9. సో నాకేమవుతుంది, 3 9 27, 27 + 7 అంట 34. ఇప్పుడు యూనిట్ ప్లేస్ ఏముందండి, నాకు 4 ఉంది కాబట్టి సో నాకు ఆన్సర్ ఏమవుతుందండి, ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. క్లియర్? సో నాకు వచ్చేటువంటి యూనిట్ డిజిట్ కూడా నాకు 4 ఉంటుంది. సో ఆప్షన్ 1 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒక సింప్లిఫికేషన్ సంబంధించి మనకు ఒక ప్రాబ్లం ఇవ్వడం జరిగిందండి. సో దీని యొక్క వాల్యూ ఫైండ్ చేయడం మనం ఎలా చూద్దాం. సో ఇక్కడ మన విషయానికి వచ్చేసరికి ఫస్ట్ దీన్ని మనం మామూలు రాస్తే ఎలా ఇచ్చండి, 5 ఇంటూ దీన్ని రాస్తే 5^3n ఇంటూ 5 క్యూబ్ అంటే ఏం రాసానంటే చూడండి, a⁻m ఇంటూ a⁻n ఈక్వల్ టు మనకి ఏమవుతుందండి, a⁻m+n అవుతుంది. అదేవిధంగా a⁻m/a⁻n ఈక్వల్ టు a⁻m-n అవుతుంది. సో ఇప్పుడు అదే ఫార్ములాని ఇక్కడ బేస్ చేసుకుని ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాను. ప్లస్ ఇక్కడ ఏమవుతుందండి, 5² ఇంటూ, సో దీన్ని కూడా రాస్తే 5^3n ఇంటూ 1/5 -1 ఉన్నది హోల్ బై
ఇక్కడ కూడా రాస్తే 8 ఇంటూ 5 పవర్ 3n మైనస్ 5 పవర్ 5 ఇంటూ 5 పవర్ 3n. మరొక ఫార్ములా ఏంటండి, ఏ పవర్ m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ఇంటూ n. అదే ఇక్కడ అప్లై చేశాం. ఇప్పుడు మనం గమనిస్తే అన్నింటిలోని 5 పవర్ 3n 5 పవర్ 3n 5 పవర్ 3n 5 పవర్ 3n కామన్గా ఉన్నాయి కాబట్టి అన్నింటిని క్యాన్సిల్ చేశాను. ఇక నాకు చివరికి ఏం మిగులుతున్నాయండి, ఇక్కడ 5 క్యూబ్ ఇంటూ 5. క్లియర్? అంటే నాకు ఇక్కడ 5 పవర్ 4 ఇంటూ ఇక్కడ 5కి 5కి క్యాన్సిల్ అయితే, సో 5కి 5 క్యాన్సిల్ అయితే నాకు ఏం మిగులుతుంది, 5 మిగులుతుంది కాబట్టి ప్లస్ 5 బై ఇక్కడ నాకు ఏం మిగిలిందండి 8 మైనస్ ఇక్కడ ఏం మిగిలింది నాకు 5 కాబట్టి 8 మైనస్ 5. క్లియర్? ఇప్పుడు నాకు ఏమవుతుందండి 5 పవర్ 4 అంటే 5 5 25 25 25 625. సో 625 ప్లస్ 5 అంటే 630 బై 8 లోంచి 5 తీస్తే 3. సో మనకి ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందండి, 210 టైమ్స్. కాబట్టి ఆప్షన్ 3 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి మనకి x ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 2 రూట్ 2 ఇచ్చాడు. కాబట్టి మనకి రూట్ ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయాలంటే రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 3 ప్లస్ 2 రూట్ 2. క్లియర్? సో మనం ఈజీగా రాసుకోవచ్చు. దీన్ని 2 రాస్తే 2 ఇంటూ 1 గా రాయొచ్చు. అదేవిధంగా 3ని 2 ప్లస్ 1 గా రాయొచ్చు. కాబట్టి దీని యొక్క వాల్యూ నాకు ఏమవుతుందండి, రూట్ 2 ప్లస్ 1. ఫైనల్ గా దీని ఆన్సర్ అంటే యాక్చువల్ గా దీని వాల్యూ రూట్ ఓవర్ హోల్ స్క్వేర్ వస్తుంది. సో స్క్వేర్ కి దీనికి క్యాన్సిల్ అయిపోతే నాకు ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, రూట్ 2 ప్లస్ 1. అంటే రూట్ ఎక్స్ వాల్యూ మనకి ఏమవుతుందండి, రూట్ 2 ప్లస్ 1 అవుతుంది. సో ఎప్పుడైతే మనకి రూట్ ఎక్స్ మైనస్ 1 బై రూట్ ఎక్స్ కావాలి కాబట్టి, సో నేను రూట్ ఎక్స్ మైనస్ 1 బై రూట్ ఎక్స్ వాల్యూ ఫైండ్ చేస్తాను. దీని వాల్యూ రూట్ 2 ప్లస్ 1 అయితే దీని వాల్యూ నాకు ఏమవుతుందండి, రూట్ 2 మైనస్ 1 అవుతుంది. ఎందుకు, ఒకే ఒక విషయం మీరు గమనించాలి, ఎప్పుడైనా రూట్ ఏ ప్లస్ బి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అయితే 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందండి, రూట్ ఏ మైనస్ బి. క్లియర్? అంతే. ఇది ఎప్పుడు అవుతుంది ఇక్కడ, ఇంకా దీన్ని రాసుకుంటే ఇలా రాస్తానండి, రూట్ ఏ ప్లస్ రూట్ బి ఎక్స్ వాల్యూ అయితే 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ మైనస్ రూట్ బి అవుతుంది. ఎప్పుడంటే ఇక్కడ ఏ మైనస్ బి వాల్యూ 1 అయినప్పుడు. క్లియర్? దాని ప్రకారం నేను డైరెక్ట్ గా రూట్ 2 మైనస్ 1 వాల్యూ అని డైరెక్ట్ రాస్తాను. ఇప్పుడు నాకు ఏమవుతుందండి, ప్లస్ రూట్ 2 కి మైనస్ రూట్ 2 క్యాన్సిల్ అవుతుంది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. కానీ దీని వాల్యూ నాకు 2 కాబట్టి ఆప్షన్ 3 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఏ అనేది 20 కన్నా తక్కువగా అయిన బేసిస్ ప్రధాన సంఖ్యల సమితి అని అన్నాడు. అయితే ఏకి రాయగల ఉపసమితుల సంఖ్య ఎంత అన్నాడు. ఇప్పుడు మనం ఏ ఈజ్ ఈక్వల్ టు రాయాలనుకుంటే ఏ రాస్తండి, ఒక 20 కన్నా తక్కువైనటువంటి అన్ని బేసి ప్రధాన సంఖ్యల సమితిని రాయాలి. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ మనం జనరల్ గా ఓన్లీ బేస్ సంఖ్యలే రాసుకుంటూ రావాలి. అంటే 2 అవ్వదు కాబట్టి 3 5 7 11 13 17 19. క్లియర్? అంటే ఇప్పుడు నాకు ఎన్ ఆఫ్ ఏ అంటే కార్డినల్ సంఖ్య ఏమవుతుందండి, ఈ యొక్క సెట్ యొక్క సమితి యొక్క, సో మొత్తం నాకు 7 అవుతుంది. క్లియర్? సో మనకు సుస్పష్టంగా తెలుసు, ఎప్పుడైనా సరే ఒక సమితిలో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ n అనుకుంటే దాని యొక్క సబ్సెట్స్ మనకి ఏమవుతుందండి, 2 పవర్ n ఆఫ్ ఏ. క్లియర్? సో నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ మనకి ఏమవుతుందండి, 2 పవర్ n ఆఫ్ ఏ. ఇప్పుడు దాని ప్రకారం మనం రాసుకుంటే దీని యొక్క ఆన్సర్ ఏమవుతుందండి, 2 పవర్ 7. 2 పవర్ 7 అంటే మనకి ఎంతండి, 128. కాబట్టి ఆప్షన్ 3 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి ఒక గోపురం పాదం నుండి 45.6 మీటర్ దూరంలో ఉంచిన ఒక అద్దం, అంటే సో ఈ విధంగా ఒక గోపురం ఉందండి. దీని హైట్ మనకు తెలీదు, కనుక్కోమంటున్నారు. సో దీన్ని ఏదో నేను హెచ్ అనుకున్నాను. క్లియర్? సో ఇక్కడ ఏం చేశారంటే ఈ గోపురం పాదం నుండి సుమారుగా 45.6 మీటర్ల దూరంలో ఒక మిర్రర్ అంటే ఒక అద్దం ఉంది. ఇది ఈ విధంగా భూమి మీద పరచబడి ఉంది, ఊర్ధ్వ దిశలో నేలపై ఉంచబడింది అని చెప్పడం జరిగింది. సో ఫేసింగ్ అప్వర్డ్ అన్నాడు. సో ఎప్పుడైతే ఈ గోపురం ఇక్కడ ఉందో ఈ గోపురానికి సంబంధించినటువంటి శిఖరం యొక్క ప్రతిబింబం అనేది ఈ అద్దంలో పడుతుంది. క్లియర్? ఇప్పుడు ఈ అద్దానికి 0.5 మీటర్స్ దూరంలో
ఒక వ్యక్తి ఈ అద్దంలో పడిన ప్రతిబింబాన్ని చూడడం జరిగింది. ఇప్పుడు ఈ వ్యక్తి ఎప్పుడైతే చూసాడో ఆ వ్యక్తి యొక్క కంటి చూపు భూమి నుండి ఎంత దూరంలో ఉందన్నాడండి? ఇది 1.5 మీటర్స్ దూరంలో ఉంది. అయితే ఈ గోపురం యొక్క ఎత్తు ఎంత, హెచ్ వాల్యూ ఎంత మనం ఫైండ్ చేయమని. ఇక్కడ మనం సుస్పష్టంగా గమనిస్తే ఇక్కడ ఏ, బి, ఇదేదో సి, ఇదేదో డి, ఇదేదో ఈ. ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి, అదేవిధంగా ట్రయాంగిల్ డిఈసి, ఇవి రెండు కూడా మనకి ఏమవుతున్నాయండి? సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతున్నాయి. ఎందుకు? ఇక్కడ 90 డిగ్రీస్ ఉన్నది, అదే విధంగా ఇక్కడ కూడా 90 డిగ్రీస్ ఉన్నాయి. దాంతో పాటు ఈ యొక్క పరావర్తన కోణాలు కూడా మనకి ఎలా ఉంటాయండి? సమానంగా ఉంటాయి. క్లియర్? సో ఎప్పుడైతే ఇవి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అయ్యాయో, రెండు త్రిభుజాలు ఎప్పుడైతే సిమిలర్ ట్రయాంగిల్స్ అయ్యో వాటి కరస్పాండింగ్ సైడ్స్ ఎలా ఉంటాయండి? సేమ్ రేషియోలో ఉంటాయి. సో దాని ప్రకారం మనం ఈ వాల్యూ ఫైండ్ చేయాలంటే మనం ఏం చేయొచ్చండి? h/45.6 ఈజ్ ఈక్వల్ టు దీని హైట్ ఎంత అండి? 1.5/0.5. క్లియర్? సో ఇక్కడ నాకు ఏం చేస్తున్నాను, ఇది 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి సో h ఈజ్ ఈక్వల్ నాకు ఏమవుతుందండి? 3 × 45.6. సో 3 × 18 + 6 అంటే 136.8 మీటర్స్ అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా సిమిలర్ ట్రయాంగిల్స్ కాన్సెప్ట్ ని అప్లై చేసుకుని ఈ ప్రాబ్లమ్ ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం విషయానికి వచ్చేసరికి ఒక వృత్తం ఉందన్నాడండి. దీనికి కేంద్రము ఓ అని చెప్పడం జరిగింది. సో దీనికి నేను సెంటర్ని ఓగా తీసుకున్నాను. అదేవిధంగా ఒక బాహ్య బిందువు ఏ నుంచి దీని మీదకి ఒక ట్యాంజెంట్ గీసారని చెప్పారు. అదేవిధంగా ఇదే బాహ్య బిందువు నుంచి మరొక ట్యాంజెంట్ ఇక్కడ గీయడం జరిగిందని చెప్పడం జరిగింది. సో ఈ బాహ్య బిందువుని ఏ అనుకున్నాను, ఈ పాయింట్ పి అన్నారు, ఈ పాయింట్ క్యూ అన్నాడు. ఇప్పుడు మనకి క్వశ్చన్ లో పిఏక్యూ ఇవ్వడం జరిగింది 70 డిగ్రీస్. ఇప్పుడు నాకు ఈ విధంగా మనం యాడ్ చేస్తే మనకి ఏమవుతుందండి? ఓపిక్యూ అంటే ఈ వాల్యూ, అదేవిధంగా ఓక్యూపి ఈ వాల్యూ ఎంత ఉంటుంది అని మనం అడగడం జరుగుతుంది. ఒక్క విషయం మీరు గమనించాలి, ఇక్కడ ఓపిక్యూ అనేది ఏ త్రిభుజం అవుతుందండి? సమద్విబాహు త్రిభుజం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎంతైతే యాంగిల్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే యాంగిల్ ఉంటుంది. క్లియర్? సో ఇది ఆల్ఫా అయితే ఇది కూడా మనకి ఏమవుతుందండి? సుస్పష్టంగా ఆల్ఫా అవుతుంది. ఎప్పుడైతే ఇది ఆల్ఫా అయిందో ఇది కూడా ఆల్ఫా అయిందో ఈ యాంగిల్ మనకి ఏమవుతుందండి? 180 - 2 ఆల్ఫా అవుతుంది. ఎందుకంటే త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు కాబట్టి సో ఈ యాంగిల్ మనకి ఏంటంటే 180 - 2 ఆల్ఫా అవుతుంది. నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూ ఏంటి? ఓపిక్యూ అండ్ ఓక్యూపి అంటే ఆల్ఫా ప్లస్ ఆల్ఫా అంటే 2 ఆల్ఫా వాల్యూ కావాలి. ఇక్కడ మనం గమనిస్తే PAQO, సో ఇది ఏమవుతుంది? ఒక చతుర్భుజం అవుతుంది. అంతేనా? దాంతో పాటు ఎప్పుడైతే దాని యొక్క వ్యాసార్థం ఈ ఖండించుకునే దగ్గర ఎంత డిగ్రీలు ఉంటుందండి? 90 డిగ్రీలు ఉంటుంది. అంటే ఈ రెండు కోణాలు మొత్తం మనకి ఎంతండి? 90 డిగ్రీస్ 90 డిగ్రీస్. అప్పుడు ఈ రెండు కోణాలు మొత్తం కూడా మనకి ఏమవుతుంది? 90 అంటే 180 అంటే ఒక చతుర్భుజంలో 4 కోణాలు మొత్తము 360 డిగ్రీలు అయినప్పుడు ఇవి రెండు ఆల్రెడీ 90 అయ్యింది కాబట్టి ఇవి రెండిట్లు మొత్తం నాకు ఏమవుతుంది? 180 అవుతుంది. అంటే ఇప్పుడు నాకు ఏమవుతుంది? 180 డిగ్రీస్ - 2 ఆల్ఫా ప్లస్ 70 డిగ్రీస్ ఈజ్ కూడా నాకు ఏమవుతుందండి? 180 డిగ్రీస్. అంటే ఈ కోణము ఈ కోణము రెండిట్లు మొత్తం నాకు ఏమవ్వాలి? 180 డిగ్రీలు సమానం అవ్వాలి. క్లియర్? ఇప్పుడు నాకు 180 క్యాన్సిల్ అయిపోతే అప్పుడు 2 ఆల్ఫా ఈజ్ కూడా నాకు ఏమవుతుందండి? 70 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి నా ఆప్షన్ అవుతుంది ఫస్ట్ ఆప్షనే నా యొక్క ఆన్సర్ అవుతుంది. సో మీకు ఎగ్జామినేషన్ ఈ క్వశ్చన్ ఇస్తే డైరెక్ట్ గా మీరు ఫైండ్ చేయొచ్చు. ఎప్పుడైతే ఈ వాల్యూ 2 ఆల్ఫా అవుతుందో సో ఈ యొక్క రెండిట్ల యొక్క సమ్ వాల్యూ కూడా అదే అవుతుంది కాబట్టి డైరెక్ట్ మీరు 70 అని ఫైండ్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి క్రింది వాళ్ళలో అసత్యమైన యూక్లిడ్ నిర్వచనం ఏంటి అని అడుగుతున్నాడు. అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్ అకార్డింగ్ టు ద యూక్లిడ్ డెఫినేషన్. సో ఫస్ట్ వన్ చూస్తే రేఖ అంటే వెడల్పు లేని పొడవు, ఇది యూక్లిడ్ ఇచ్చినటువంటి సత్య ప్రవచనం. క్లియర్? రెండోది తలము అంటే పొడవు, వెడల్పు మరియు మందమును కలిగి ఉన్నది.
ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, తలము అంటే పొడవు, వెడల్పు మరియు మందము లేనిది అని అర్థం. అంటే సర్ఫేస్ ఈజ్ దట్ విచ్ హ్యాస్ ఎ లెంత్ అండ్ బ్రెత్, నో థిక్నెస్. కాబట్టి యూక్లిడ్ చెప్పినటువంటి నిర్వచనానికి వ్యతిరేకంగా ఉన్నది ఇది. కాబట్టి మన యొక్క ఆన్సర్ ఏంటి? సెకండ్ ఆప్షన్ మన యొక్క ఆన్సర్ అవుతుంది. అదే విధంగా థర్డ్ ఆప్షన్స్ కూడా చూద్దాం. ఒక తలమి యొక్క అంచులు సరళ రేఖలు. ఎస్, ఇది కూడా సత్యమే. ఒక తలమి యొక్క అంచులు ఎప్పుడు కూడా మనకి ఎలా ఉంటాయి? సరళ రేఖల్లో ఉంటాయి. సో నెక్స్ట్, ఒక సమతలం అంటే హెచ్చు తగ్గులు లేకుండా సరళ రేఖను దానిపై కలిగి ఉండేదే. కాబట్టి ఇది కూడా సత్యమే. ఏ ప్లేన్ సర్ఫేస్ ఈజ్ ఎ సర్ఫేస్ విచ్ లైస్ ఈవెన్లీ విత్ ఇన్ ద స్ట్రైట్ లైన్స్ ఆన్ ఇట్ సెల్ఫ్. కాబట్టి ఆప్షన్ 2 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి మనకి ఏమన్నాడంటే, ఇక్కడ PQ అండ్ RS అనే లైన్లు రెండు కూడా O అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయి అన్నాడు. క్లియర్? సో ఇప్పుడు మనకి ఇచ్చిన దాని ప్రకారం చూస్తే ఇదేదో PQ అనుకున్నాను, ఇదేదో RS అనుకున్నాను. ఈ రెండు కూడా ఎక్కడండి? O దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయి, O అనే పాయింట్ దగ్గర. క్లియర్? నెక్స్ట్ మరొక మాట ఏమన్నాడు మనకి, POR ఇది 5 పార్ట్స్ అన్నాడు. అదే విధంగా ROQ ఏమన్నాడు? ఇది 7 పార్ట్స్ అన్నాడు. మనకి సుస్పష్టంగా తెలుసు, ఎప్పుడైనా సరే శీర్షాభిముఖ కోణాలు, సో వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఎప్పుడు ఎలా ఉంటాయండి? ఈక్వల్ గా ఉంటాయి. కాబట్టి ఇది ఎప్పుడైతే 5 పార్ట్స్ అయింది, ఇది కూడా 5 పార్ట్స్ అవుతుంది. ఇది 7 పార్ట్స్ అయితే ఇది కూడా 7 పాయింట్స్ అవుతుంది. మనకి సుస్పష్టంగా తెలిసి ఈ మొత్తం కోణం ఎంత ఉంటుందండి? 360 డిగ్రీస్ ఉంటుంది. కాబట్టి 5 + 7 12, 12 + 12 ఎంతండి? 24. క్లియర్? అంటే 24 పార్ట్స్ ఎంతండి? 360 డిగ్రీస్ సమానం. అయితే 1 పార్ట్ ఎంత? సో 12 రెళ్ళు 12 మూళ్ళు అంటే 1 పార్ట్ ఎంతండి? 15 డిగ్రీస్. ఎప్పుడైతే 1 పార్ట్ 15 డిగ్రీస్ అయ్యో వాటి యొక్క కొలతలు వరుసగా ఎంత అని అడుగుతున్నాడు. సో 1 పార్ట్ 15 అయితే 5 పార్ట్స్ ఎంతండి? 75 డిగ్రీస్ అవుతుంది. అదే విధంగా 7 పార్ట్స్ ఎంత అవుతుందండి? 185 డిగ్రీస్ అవుతుంది. సో ఈ విధంగా చూస్తే మనకి ఏమవుతుందండి? 75, 105, 75, 105 అంటే ఆప్షన్ 4 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి, యాంగిల్ ఏ యొక్క పూరక కోణము అంటే కాంప్లిమెంటరీ యాంగిల్, యాంగిల్ ఏకు 8 రెట్లైన యాంగిల్ ఏ యొక్క సంపూరక మరియు పూరక కోణాల యొక్క వ్యత్యాసము అంటే డిఫరెన్స్ బిట్వీన్ సప్లిమెంటరీ అండ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఆఫ్ ఏ అన్నాడు. సో ఈ ప్రాబ్లం మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఎటువంటి రిలేషన్ తోటి సంబంధం లేదు. ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సపోజ్ నేను థీటా తీసుకున్నాను. థీటా యొక్క నాకు కాంప్లిమెంటరీ యాంగిల్ నాకు ఏమవుతుందండి? 90 - థీటా. అదేవిధంగా థీటా యొక్క సప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది? నాకు 180 - థీటా. ఇప్పుడు ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ నాకు ఏమవుతుంది? 90 డిగ్రీస్ అవుతుంది. క్లియర్? కాబట్టి ఇక్కడ నాకు 8 టైమ్స్ 9 టైమ్స్ 10 టైమ్స్ వాట్ ఎవర్ మే బి గివెన్, ఏదైనా ఒక థీటా ఇచ్చినప్పుడు సప్లిమెంటరీ అండ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ యొక్క డిఫరెన్స్ ఎప్పుడు మనకి ఏముందండి? 90 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనం పార్ట్ 1 వీడియోలో నేను 20 ప్రాబ్లమ్స్ చేశానండి. అంటే వీడియో లెంత్ ఎక్కువ అయితే మీకు చూడడానికి ఇబ్బంది ఉంటుందని. అదేవిధంగా నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ యొక్క సొల్యూషన్స్ కూడా ట్రికీగా చేస్తాను. రైట్? థ్యాంక్ యూ.